చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లిక్విడ్ వేస్ట్ అనేది ఎంత జనరేట్ అవుతుందో కూడా మనం ఒక అసెస్మెంట్ చేయడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే మన పంచాయత్స్లో గ్రే వాటర్ అండ్ బ్లాక్ వాటర్లో గ్రే వాటర్ వచ్చి ఆల్మోస్ట్ 13 lakh KLD, బ్లాక్ వాటర్ వచ్చి 4516 KLD జనరేట్ అవుతుంది. ఈ గ్రే వాటర్ మేనేజ్ చేయడానికి మనం తీసుకున్న 2-3 అప్రోచెస్లో వన్ మెయిన్ అప్రోచ్ ఇస్ కిచెన్ గార్డెన్. సెర్ప్ యొక్క సహాయంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కిచెన్ గార్డెన్స్ డెవలప్ చేస్తుంది. బేసిక్గా ఇంటి వెనకాల, ఇంటి పక్కన ఉన్న ప్లేసెస్లో కిచెన్ గార్డెన్ డెవలప్ చేసి ఆ ఇంటి నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ వాటర్ని అక్కడ డైవర్ట్ చేసి ఆ కిచెన్ గార్డెన్లో యూటిలైజ్ చేసుకునే విధంగా చేస్తున్నాము. ద టార్గెట్ ఫర్ దిస్ ఇయర్ ఇస్ ఆల్మోస్ట్ 10 lakhs, ఆల్మోస్ట్ 8,15,000 అనేది అచీవ్ చేశారు. రిమైనింగ్ కూడా సెర్ప్ 1 monthలో అయిపోతుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్. Sir, now I request Chairman, Andhra Pradesh Pollution Control Board, Sri Krishnaya Garu, to take up the activities of Pollution Control Board. Honorable CM Garu, Honorable Deputy CM Garu, Honorable Ministers, Chief Secretary Garu, and young collectors, my colleagues, అందరికీ నమస్కారం. సార్, ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర సర్క్యులర్ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వారి పాత్ర నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఒకసారిగా గత స్మృతులకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. సుమారు 25 సంవత్సరాల క్రితం క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా తమరు ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున 97-98 ఆ ప్రాంతంలో జిల్లా కలెక్టర్గా ఈ స్థాయిలో కూర్చొని అబౌట్ 20 years ago మీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాను. సార్, కమింగ్ టు స్వచ్ఛ సర్క్యులర్ ఎకానమీ వచ్చినట్లయితే వీ డిడ్ లాట్ ఆఫ్ సపోర్టింగ్ యాక్టివిటీ అంటే ఇన్ అసోసియేషన్ విత్ ఇండస్ట్రీ సెక్రటరీ అండ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అంతా కలిసి చాలా ప్రిపరేటరీ స్టెప్స్ చేసాం. ఐ విల్ క్విక్లీ రన్ త్రూ సమ్ ఆఫ్ ది స్లైడ్స్. నెక్స్ట్ ప్లీజ్. ఎస్ సార్, లాస్ట్ 1 second. సార్, 1 point on మేనేజింగ్ ది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చాలా ఇంపార్టెంట్ సార్. తమరు చెప్పున్నారు, ఇప్పుడు సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్ కూడా మాట్లాడారు. అయితే నేను రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని ఫోకల్ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ కానీ కాస్త మనం కానీ ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్స్ కానీ మనం కానీ ప్రిపేర్ చేయగలిగినట్లయితే, ఉదాహరణకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ టెంపుల్స్లో వాళ్ళు వాడే కవర్లను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టేషన్స్, మన రైతు బజార్లు, రైల్వే స్టేషన్స్, పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు, అదేవిధంగా ఈ హాస్పిటల్స్, ఫంక్షన్ హాల్స్, మాల్స్, ఇటువంటి దగ్గర మనం ఫోకస్ చేసినట్లయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడకుండా మనకి ఇంపాక్ట్ బాగా కనపడుతుంది. రెండోది కమ్యూనికేషన్ కూడా బాగా ఉంటుంది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.